హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శాంతి కిచెన్. ఈరోజు రెసిపీ మీల్ మేకర్ ములక్కాడ కర్రీ అనమాట. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. రైస్లోకైనా చపాతీకైనా టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని పెద్ద సైజు ఆనియన్ అలాగే ఒక టమాటాని కట్ చేసి వేసుకోవాలి. 1 స్పూను ధనియాలు, 1/2 స్పూను జీలకర్రని వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాతను మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం కరివేపాకుని వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడాను బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాతన తగినంత సాల్ట్, పసుపు, 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అలాగే 1/2 స్పూను గరం మసాలాని వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఈ విధంగా ఫ్రైకి వచ్చాక కొంచెం మసాలా అన్నీ ఫ్రై అయిన తర్వాతను నానబెట్టుకున్న మీల్ మేకర్ని వేసుకోవాలి. కొంచెం వేడి నీరులో నానబెట్టుకోవాలి. అలాగే ములక్కాడను కూడాను వేసేసుకోవాలి. ఈ మసాలాలో ఇవన్నీ కూడాను మగ్గాలి. అంతా ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ విధంగా అంతా మగ్గిన తర్వాతను మన గ్రేవీ కోసం తగినన్ని నీరుని వేసుకోవాలి. కర్రీ అంతా కొంచెం దగ్గరికి అవ్వాలి. మసాలా అంతా కొంచెం దగ్గరికి అయితేనే బాగుంటుంది. ములక్కాడ కూడాను బాగా ఉడకాలి. ఈ విధంగా కర్రీ అంతా దగ్గరికి అయ్యాక మనము ఇప్పుడు ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అన్నంలోకైనా చపాతీకైనా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.